July 12th, AP Economy from newspapers by Group 2 ranker 44 for PPSC Group 2 examinations. మొత్తానికి ఈరోజు చాలా తక్కువ న్యూస్ కనపడిందండి మరి నాకు ఈ జూలై 12th. ఏపీ ఎమర్జింగ్ యాజ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మన రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు. సందర్భం ఏంటంటే విశాఖపట్నంలో ద ఇండియన్ నేవీ commissioned the indigenously built stealth frigate INS Mahendragiri into its eastern fleet in Visakhapatnam on Saturday, marking the induction of sixth of the seven Project 17A Nilgiri class stealth frigates. అంటే మొత్తం 7 ప్రాజెక్ట్ 17A నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్లో ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని సిక్స్త్ది ఇది. అది ఇప్పుడు ఈస్టర్న్ ఫ్లీట్లో కమిషన్ చేశారు. ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ ఇండిజినస్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ డిస్క్రైబ్డ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అన్ ఎమర్జింగ్ సెంటర్ ఫర్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్. మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇండస్ట్రీస్ డిఫెన్స్ సంబంధించి పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ న్యూ పవర్ హౌస్ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అని మన రాజ్నాథ్ సింగ్ గారు మన ఆంధ్రప్రదేశ్ గురించి అనడం జరిగింది. హీ సెడ్ ద ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెడ్ కాదు, హీ సైటెడ్ అంటే మన ఈయన ఫౌండేషన్ స్టోన్ వేసింది కూడా ఈయనే సారే, రాజ్నాథ్ సింగ్ గారే. ఫర్ ద అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA కోర్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ఎట్ పుట్టపర్తి. ఓకే, ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అప్కమింగ్ నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎట్ అనకాపల్లి BDL. అట్లాగే IMCA ఇన్ ద స్కైస్, BDL's naval systems in the depths of ocean. కర్నూల్ డ్రోన్స్ అంటే కర్నూల్లో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఇన్ అన్మాన్డ్ డొమైన్. అండ్ టుడే INS మహేంద్రగిరి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ. అదనమాట. ఇలాంటివన్నీ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి కాబట్టి మనది ఆంధ్రప్రదేశ్ డిఫెన్స్ దాంట్లో బాగా ముందుకెళ్ళిపోతున్నాం మనం. ద ఫ్రిగేట్ వాజ్ డిజైన్డ్ బై ద ఇండియన్ నేవీస్ వార్షిప్ డిజైన్ బ్యూరో అండ్ బిల్డ్ బై మస్గావ్ టాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ముంబై. referring to Open Urja Suraksha during Operation Urja Suraksha during the West Asia conflict, he stated that Navy had safely escorted 18 merchant vehicles carrying cargo worth more than 9,000 crores. అంటే మొన్న వెస్ట్ ఏషియా ఇరాన్ కాన్ఫ్లిక్ట్లో మన మర్చెంట్ షిప్స్ని ఎవరో కూడా ఫైట్ చేసేయకుండా జాగ్రత్తగా తీసుకొచ్చారు. దాని పేరు, ఆ ఆపరేషన్ పేరు ఉర్జా సురక్ష. ఫ్రిగేట్ని మహేంద్రగిరి మౌంటైన్స్ ఉంటాయి కదా మన ఈస్టర్న్ ఘాట్స్లో స్టార్టింగ్ పాయింట్ అనమాట. బోల్డ్ అని ఉంటాయి మనకి ఈస్టర్న్ ఘాట్స్లో, చాలా కొండలు ఉంటాయి. ఏపీ జాగ్రఫీలో
ఇవన్నీ కొండలే మొత్తం అన్ని జిల్లాల్లో. ఈస్టర్న్ ఘాట్స్ నేమ్స్ వేరియస్ ప్లేసెస్. సో మనకి మహేంద్రగిరి హిల్స్ ఎక్కడ ఉంటాయంటే శ్రీకాకుళం అనమాట. ఇది శ్రీకాకుళం జిల్లా. కొంచెం ఈ పార్ట్ అంతా కూడా మనకి మహేంద్రగిరి హిల్స్ ఉంటాయి, అటు ఒరిస్సా నుంచి మన శ్రీకాకుళం వరకు. ఇంకా తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో బోల్డెన్ కొండలు ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ఏలూరు, పోలవరం, పాపకొండలు, గుంటూరులో మంగళగిరి హిల్స్, నెల్లూరులో ఎర్రమల, వెలికొండలు, కడపలో పాలకొండలు, చిత్తూరులో శేషాచలం, ఆవులపల్లి, హార్స్లే హిల్స్, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, మొగలరాజురం హిల్స్, పల్నాడులో బెల్లం కొండలు, నాగార్జున కొండ, వినుకొండ, కొండవీటి కొండ, కొండవీటి కోన, కొండవీటి కొండలు, మార్కాపురం చీమూర్తి హిల్స్, నల్లమల్ల హిల్స్ ఇన్ నంద్యాల్, అనంతపూర్లో మల్లప్ప కొండలు, మడకశిర కొండలు, పెనుకొండలు, అన్నమయ్య, తిరుపతి, శేషాచలం, అలా మొత్తం అన్నీ కొండలు. ఇదంతా ఈస్టర్న్ ఘాట్స్ గురించి ఇన్ఫర్మేషన్. ఓకే, అదండి విషయం. ఎక్కడున్నాం మనం? 12th. సో అదండి, ఈ ఫ్రిగేట్కి మహేంద్రగిరి మౌంటైన్ రేంజ్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ పేరు మీద దీన్ని ఐఎన్ఎస్ మహేంద్రగిరి అని పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు బాగా మన ఏపీ ఎకానమీకి సంబంధించి ఈ 3 ఏఎంసిఏ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ కోర్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ ట్విస్టింగ్ సెంటర్ ఎట్ పుట్టపర్తి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అప్కమింగ్ నేషనల్ నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ అనకాపల్లి, అలాగే కర్నూలులో డ్రోన్స్, కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ కర్నూలు జిల్లా. అలా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. తర్వాత పిల్లలే సంపద అని మన చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ తీసుకురావడం జరిగిందండి. పిల్లలే సంపద, ఇదొక స్కీమ్, రాసుకోండి. అంటే వరల్డ్ పాపులేషన్ డే ప్రోగ్రామ్. ఏమంటారంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 30,000 విల్ బీ గివెన్ ఫర్ ద బర్త్ ఆఫ్ ఎ థర్డ్ చైల్డ్ అట. 40,000 రూపాయలేమో 4th వన్ కంటే 40,000 రూపాయలు ఇస్తారట. సో అది పిల్లలే సంపద అని ఒక స్కీము. ఏపీ ర్యాంక్ 7th ఇన్ జాగ్రఫికల్ ఏరియా అన్నారు. మనం ఎకనామిక్ సర్వేలో 8th అని ఉంటుంది. ద థింగ్ ఈజ్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు సే 7th. మనకి యాక్చువల్లీ ఎకనామిక్ సర్వేలో 8th అని ఉంటుంది, కానీ ఆఫ్టర్ జమ్మూ అండ్ కాశ్మీర్ బైఫర్కేషన్ అట్ ప్రెజెంట్ ఇన్ 2026 ఇట్ ఈజ్ 7th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విత్ 4.96% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఏరియా, 1,62,970 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ మీరు ఇవి మనకున్న ఎక్కువ ఉన్నవి ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ ఏమో రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తర్వాత 7th. ఒకవేళ లడాఖ్ని కానీ కన్సిడరేషన్లోకి తీసుకున్నాం అనుకోండి, యూనియన్ టెరిటరీని, అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 8th అయిపోద్ది. సో ఇదొక ట్రిక్కీ సిచ్యువేషన్.
ఇంకా మరి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రానేలా, వాడు 7, 8 ఇవ్వనేలా అనుకుని మనం తర్వాత అబ్జెక్షన్ పెట్టుకోవడమే. ఓకే. సో అది ఇక్కడైతే ఏపీ ర్యాంక్ 7th ఇన్ జోగ్రఫికల్ ఏరియా. ఇట్స్ పాపులేషన్ డెన్సిటీ ఈజ్ కంపారిటివ్లీ లో అన్నారు. 304 మంది డెన్సిటీ. తర్వాత స్ట్రిక్ట్లీ కంప్లై విత్ వందే మాత్రం డైరెక్టివ్ సేస్ గవర్నమెంట్. ద Union Home Ministry has asked the states and central ministers to strictly comply with its directive that national song Vande Matram be played before Janaganamana, the national anthem, whenever both are performed at official events. నిన్నేం చూసాం, స్టేట్ సాంగ్ ముందు పాడాలి, తర్వాత నేషనల్ సాంగ్, తర్వాత జనగణమన. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఓన్లీ 2 సాంగ్సే పాడిన చోట ముందు వందే మాత్రం పాడాలి, తర్వాత జనగణమన పాడాలి. అది డైరెక్టివ్. వెన్ ద నేషనల్ సాంగ్ అండ్ నేషనల్ యాంథమ్ ఆర్ సంగ్ ఆర్ ప్లేడ్, నేషనల్ సాంగ్ విల్ బీ సంగ్ ఆర్ ప్లేడ్ ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే ఎర్లియర్ ఆన్ February 6th in my MHA in a set of instructions advised that all 6 stanzas of Vande Matram around 3.10 minutes long be sung or played at official events. 6 stanzas పాడాలి, 3.10 minutes పాడాలి, and be given precedence over the national anthem. Vande Matram, the salutation of India imagined as a mother, was written by Bankim Chandra Chattopadhyay. Bankim Chandra Chattopadhyay garu rasaru and published with his novel in the Anand Math in the early 1880s. ఇది ఒరిజిన్ ఆఫ్ వందే మాత్రం సాంగ్. దాన్ని 1937లో leaders of the Indian National Congress, which was leading the national movement, decided to use the first 2 stanzas at its gatherings. ఇప్పుడేమైనా పాడమంటున్నారు, మొత్తం 6 పాడమని చెప్తున్నారు. The Constitution of the modern Republic of India accorded it the status of a national song. Janaganamana was written and composed by Rabindranath Tagore. దాంతో ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్లో, మాన్సూన్ సెషన్లో అమెండ్ చేస్తారనమాట. నేషనల్ సాంగ్ కూడా ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971లో చేర్చడానికి ఏ బిల్ టు దిస్ ఎఫెక్ట్ ఈజ్ లైక్లీ టు బీ టేబుల్డ్ ఇన్ ద మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్, దట్ ఈస్ టు బిగిన్ ఆన్ July 20th. అంటే అట్ ప్రెజెంట్ ఇన్సల్ట్స్ టు జనగణమన, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ మెన్షన్డ్ ఇన్ ద 1971 యాక్ట్ అండ్ ఆర్ పనిషబుల్ బై ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు 3 years ఫైన్ ఆర్ బోత్. ప్రస్తుతానికి ఈ 3 ఆ 1971 యాక్ట్లో మెన్షన్ చేయబడ్డాయి. దాంతో ఇప్పుడు ఒక బిల్ తీసుకొచ్చి అమెండ్ చేసి ఆ 1971 యాక్ట్లో మన నేషనల్ సాంగ్ వందే మాత్రం కూడా పెట్టడం జరుగుతుంది. దాంతో ది నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఎవరైనా అవమానపరిస్తే దే విల్ బి పనిషబుల్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971. అది సంగతి. జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు.